గారు సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మీ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మీ మచ్. వర్క్ అంతా కనిపిస్తోంది. మీరు చేసిన వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మీరే చెప్పారు బడ్జెట్ అని, ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బట్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది? కథ పరంగా ఏమైనా మారిందా? అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ బట్టి స్పాన్ ఏమైనా పెంచుకున్నారా? కథ పరంగా అదే కదండి, ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అదే కదా. బట్ మాకు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము. సో ఇనీషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్, అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్, సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగేవారు కాదు, సార్ విఎఫ్ఎక్స్ బాగా వస్తుంది సార్ అనేవారు. సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాం సినిమాలో. అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథ అదే, బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే అండి. అంటే పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ. కొత్త సీన్లు లేవండి, ఒక రెండు సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం. అంటే ఓన్లీ తెలుగులోనే పనికొచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకి రిఫరెన్స్ ఉండేవి, అవి అవాయిడ్ చేసాం అంతే అండి. కొత్త సీన్స్ ఏం డెవలప్ చేయాలి. ట్రైలర్ మొత్తం మీద జై శ్రీరామ్ అన్నం తప్పించి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి? అంటే సినిమాలో కూడా అలాగే ఉంటుందా? అంటే నాకు బేసిక్లీ నేను చాలా తక్కువ మాట్లాడతానండి. సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్సే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడ్ ఉందో, ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ పడలేదన్నమాట అండి, అంతే. అంతకన్నా వేరే రీజన్ లేదు. తేజ గారు సార్, మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా బాల హీరోగానే చూస్తున్నారా జనాలు? ఎవరు సార్ జనాలా? అంటే ఇంకా మీరు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా అయ్యారని అనుకుంటున్నారా? ఎంత అంటారు నా వయసు? అది చూస్తే మంచిదే కదా సార్, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లవాడు అనుకుంటారు, చూస్తే మంచిది కదా. ఓకే, భలేవరే చెప్పండి సార్. అంటే అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. ఓకే, అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి, నేను చాలా విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా. ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరైనా వచ్చారనుకోండి సార్, వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన, పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా ఉద్దేశం ఏంటంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్. వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా. వాళ్ళందరికీ ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్. అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు. అయితే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమి ఇచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్. సో నేను నా 100% ఎఫర్ట్ పెట్టా, అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో. నేను 100% ఎఫర్ట్ పెట్టినందువల్ల, నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి. సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్, దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి. థ్యాంక్ యూ సార్. అంటే చెప్పండి సార్. మీరు అంటే మీలాగే బాలనటుడిగా స్టార్ట్ చేసి రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరైనా దృష్టిలో పెట్టుకుని ఈ సమాధానం చెప్పారా? లేదే, అదేం లేదా? లేదు, నేను సెకండ్ జనరేషన్ అన్నానండి. అవునండి. నాలాంటి వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగా కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అసలు మీ గురించి కాదు సార్, మీరు అన్నమాట గురించి కాదు. ఓహో చిచ్చి భలేవారే అదేం లేదండి. అంటే ఏది కాదు సార్, అంటే ఎంటైటిల్ చేయొద్దండి. మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరు, ఏనట్లా
ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని, వాళ్ళకి అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు. కూర్చోండి. ఓకే 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 సార్. ప్రశాంత్ గారు, సార్ టీజర్ అండ్ ట్రైలర్